హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈరోజు నర్సరీకి అయితే వచ్చానండి. ఏదైనా నేను ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని చెప్పి అయితే చూస్తున్నాను. అవుట్డోర్ ప్లాంట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. చూడండి, అసలు చూస్తుంటే కంటికి అసలు ఎంత బాగా గ్రీనరీ మొత్తం కూడా ఎన్ని రకాల మొక్కలు కనబడుతున్నాయో. ఎవరైనా అసలు ఇలా చూపిస్తుంటే చూడకుండా ఉండగలుగుతారా? అందుకే మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో అయితే చూసేయండి. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. అసలు చూస్తుంటే ఒక్కొక్కటి అన్నీ తీసేసుకోవాలా అనిపిస్తుంది. కాకపోతే మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టం కదా. మొక్కలు తెచ్చుకుంటేనే సరిపోదు, అవి మళ్ళీ మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అంతే సేఫ్గా బతకాలి కూడా. ఆ మొక్కలు అనేవి కూడా ఒక్కొక్క మొక్క మనకి చనిపోతుంటే ప్రాణం ఉసూరు అనిపించింది కదా. అలా కాకుండా మెయింటైన్ చేసుకునే విధంగా అయితే మనకి సాటిస్ఫాక్షన్ ఉండి మనం మెయింటైన్ చేయగలుగుతాం అంటేనే మొక్కలు తెచ్చుకోవాలని అనుకుంటానండి నేనైతే. ఇక్కడ చూడండి, ఇండోర్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఏది తీసుకోవాలా ఏంటనేది అయితే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇవైతే వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, దీనికి లైఫ్ ఉంటుంది, ఇవి తీసుకోండి అని చెప్పి. కాకపోతే నాకు అంత గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా మొక్కలు అయితే పెంచానండి ఇలా. కాకపోతే కొంచెం మళ్ళీ టైం సరిపోక దానికి మళ్ళీ మనం ఇంట్లో ఉండి ఆ టైంలో అయితే చాలా వరకు చనిపోయాయి. కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మొక్కలు తీసుకుందాం అని చెప్పి అయితే చూస్తున్నాను. వీళ్ళు ఏంటంటే అన్నీ బాగుంటాయి, తీసేసుకోండి, ఇవి బతుకుతాయి అని చెప్తారు. వాళ్ళ చేతులు ఉన్నంతసేపు బాగా అనిపిస్తాయి. మళ్ళీ మనం తీసుకొచ్చి ఆ మొక్కలు మనం మెయింటైన్ చేసిన తర్వాత అయితే చనిపోతూ ఉంటాయి. అది మళ్ళీ మనం వాళ్ళకి వెళ్ళి చెప్తే మీరు వాటర్ ఎక్కువ పోసారేమో, అలా చేశారని చెప్తూ ఉంటారు. కాదండి, మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం మొక్కలు. అలానే ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి మనకి మొక్కల్లో. ఇలా మనం మన ఇంట్లో మొక్కలు మొత్తం ఇలా పెట్టుకొని ప్లాంట్స్ మధ్యలో కాసేపు కూర్చున్నా అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే మనకి రిలాక్స్ అనిపిస్తుంది కదా. డెఫినెట్గా కూడా మొక్కలను అయితే పెంచాలని అంటానండి. ఏదో ఒకటి ఇలా కొనే కాదు, మనకున్న మొక్కల్లోనే మనం కొంచెం అయితే దాన్ని క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మొక్కలు అయితే పెంచుతూ ఉంటే ఎంతో రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. మైండ్కి అయితే చల్లగా ఉంటుందండి. చూడండి, నాకు ఇక్కడ కాసేపు నర్సరీలో టైం స్పెండ్ చేస్తేనే అసలు బయట ఎండ ఎంత ఉంది, ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అసలు ఒక ఏసీ కూడా పనికిరాదు. నాకు అంత వెదర్ అయితే చల్లగా అనిపించింది. అలానే ఇక్కడ 2 days నుంచి అయితే బాగా కొంచెం నాకు డస్ట్ అనిపించిందండి. ఎందుకంటే బయట గాలి రావటం, అలా డస్ట్ ఎక్కువ విపరీతమైన గాలి వస్తుంది. ఈ మెషిన్లో అనేది మొత్తం కూడా గాలి ఇలా దుమ్మంతా కూడా ఉండిపోయింది. ఇక్కడైతే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. జస్ట్ కుకింగ్ వీడియోసే ఎందుకు, నా డైలీ రొటీన్స్ని కూడా చూపిస్తుందాం అనుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటాను ఏంటి అన్నదైతే మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. లేదు, మీరు కామెంట్లో అయితే నాకు చెప్పండి, చెయ్యాలా వద్దా అన్నది కూడా అయితే నాకు కామెంట్లో చెప్తూ ఉండండి. చూడండి, ఈ రకంగా అయితే నేను వీక్లీ వన్స్ అయితే క్లీనింగ్ పెట్టుకుంటానండి కంపల్సరీగా. ఎందుకంటే ఒకేసారి 3 monthsకి 2 monthsకి అలా మనం పెట్టుకుంటే పనిగా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అది కూడా మనకి అది మొత్తం క్లీనింగ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అందుకే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ అయితే ఈజీగా 10 minutesలో అయిపోతుందండి. ఇలా అయితే ప్లాన్ చేసుకోండి డెఫినెట్గా. అలానే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది నాకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా మనం ఏదైనా బెడ్ మీద కొంచెం హెయిర్ కానీ అలాంటివి పడుంటే జస్ట్ 2 to 3 minutesలో అయితే బెడ్ అనేది క్లీన్గా అయిపోతుందండి. ఎవరికైనా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇంట్లో వాళ్ళ పిల్లలు అయితే బయటికి వెళ్ళారండి. బయట వాళ్ళకి ప్లానింగ్ ఉంది, డిన్నర్ ప్లానింగ్. ఇక్కడ నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను కదా అని చెప్పి అయితే ఇలా నాకు ఇష్టమైన కర్రీ, చిక్కుడుకాయల కర్రీ అయితే చేసుకుంటున్నానండి. ఎక్కువ మనం హౌస్ వైఫ్స్ ఏంటంటే పిల్లలకి ఏమి ఇష్టం, హస్బెండ్కి ఏమి ఇష్టం అదే చేస్తూ ఉంటాం. మన ఇష్టాలన్నీ కూడా మర్చిపోయి మిగిలిందే వాళ్ళకి ఇష్టం ఉన్న దాంట్లోనే తింటూ ఉంటాం కదా. మా ఇంట్లో అయితే చిక్కుడుకాయలు అనేది స్కిప్ చేసేస్తూ ఉంటారండి. లాస్ట్ అండి, అసలు ఎవరు తినరు. అందుకే ఇవాళ నేను లేదు, నా ఫేవరెట్ ఇవాళ కర్రీ అయితే చేసుకోవాలని చెప్పి అయితే ఇక్కడ అయితే నేను కర్రీ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే మిగిలిందే తినటం, మనకేమి ఇష్టం ఏంటి అనేది మర్చిపోతూ ఉంటాం. ఆ లైఫ్లో అలా అయిపోయింది. ఇలా మర్చిపోయినప్పుడు మనకి ఇలాంటి టైం ఒకటి దొరుకుతూ ఉంటుంది కదండి. ఇంట్లో పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు, హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు బయట మనకి ఇష్టమైనది ఏదైనా తీసి అయితే చేసుకోవాలి. కొంతమంది అయితే నాకు తెలిసినంత వరకు ఏదో ఒకటి అసలు ఇలాంటప్పుడే ఒక ఛాన్స్ దొరుకుతుంది మనం ఏదైనా చేసుకుని తినాలనేది. ఆ టైంలో కూడా ఏం చేస్తున్నారంటే ఏదైనా పిండి ఉంటే దోశ పిండి వేసుకోవటం, ఇడ్లీ వేసుకోవటం సరిపెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కనీసం ఆ ఒక రోజైనా మన ఫేవరెట్ డిష్ ఏదో ఒకటి చేసుకుని తింటే ఆ తృప్తే వేరు కదా. ఇక్కడ అందుకే నేనైతే చిక్కుడుకాయలు తీసేసుకుని చేసుకుంటున్నాను. మా పిల్లలైతే చిక్కుడుకాయలు కర్రీ చేస్తానంటే హెడ్ఏక్ అనేస్తారు ముందు. అందుకే నేను ఎక్కువ అసలు తీసుకురావటమే మానేస్తూ ఉంటాను. ఇవాళ లేదని చెప్పి నేనైతే ఇవాళ చేసుకుని తిందామని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కర్రీ అనేది చేసుకుని అయితే తింటున్నాను. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా ఉన్నాయి, నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్
చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ డైలీ రొటీన్ లైఫ్ కూడా చూపిస్తూ ఉందామని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం షాపింగ్ చేస్తున్నాను, ఏంటి అవన్నీ కూడా వీడియోస్లో పెడుతూ ఉంటానండి. మీరు కూడా లైక్ చేస్తూ ఉండండి నా ఛానల్ అనేది. ఇప్పుడు చూడండి, నా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చేసుకుందామని చెప్పి అయితే ఈ కర్రీ అయితే పెట్టేసుకున్నాను. ఈజీగా అయిపోతుంది. మనకి ఇష్టం ఉండేవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. అదే ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన కర్రీ అయితే ఇలాంటి అసలు వాళ్ళకి నచ్చుతాయండి. మనం చేసి పెడితే ఆ రోజైతే అన్నమే తిననంటారు పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ. అసలు ఇలాంటి కర్రీస్ చేస్తే వద్దంటారు. అదేంటో మనకి ఇలాంటి కర్రీసే నచ్చుతాయి కదా. నాతో పాటు ఎంతమంది అగ్రీ చేస్తారండి నా మాటల్ని, అలా కామెంట్లో అయితే చేయండి. ఇక్కడైతే నేను ఇంకో విషయం ఏంటంటే, జస్ట్ మనం లేడీస్ అనే కాదు, ఎవరైనా సరే మనం ప్రిఫరెన్స్ తక్కువ ఇచ్చుకుంటాం. మన ఇంట్లో వాళ్ళకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కాదనట్లేదు. ఇవ్వాలి కూడా, మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడప్పుడు మన గురించి మనం ఆలోచించుకొని మనకేంటి ఇష్టం, మనకేం కావాలన్నది కూడా ఆలోచించుకోవటం బెటర్ అనుకుంటాను నేనైతే. జస్ట్ వాళ్ళ గురించే కాదు, ముందు మనం బాగుండి మన హెల్త్ బాగుంటేనే కదా వాళ్ళకి ముందు వాళ్ళని చూసుకోగలగటానికి. అందుకే జస్ట్ ఏదో ఒకటి తిన్నాంలే, మనకి అసలు ముందు హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా సరే తర్వాత చూపించుకుందాంలే అనుకుంటాం. అదే ఇంట్లో వాళ్ళకి వస్తే మాత్రం 10 సార్లు చెప్తాం, ముందు చూపించుకోండి, ముందు హాస్పిటల్కి వెళ్ళండి అని. జస్ట్ మన కోసం అయితే మనం ఎప్పుడూ